ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఆగస్టు 9, 10, 11, 12 తేదీలలో ఎలా ఉండబోతున్నాయి? ఈ 4 రోజులలో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది? ముఖ్యంగా జీవిత భాగస్వామితో ప్రేమగా అనుబంధం పెరుగుతుందా, లేక మాట పట్టింపులు అపార్థాల వల్ల పెరిగే అవకాశం ఉందా? అంతేకాకుండా ఈ 4 రోజుల్లో కుంభరాశి వారికి ఏ విధంగా ప్రవర్తిస్తే సమస్యలు తగ్గించుకోవచ్చు, ఏ విషయాలను అసలు చేయకూడదు అనే విషయాలను ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం, జ్యోతిష్యం అనేది విశ్వాసానికి సంబంధించిన ఇక్కడ చెప్పే ఫలితాలు సాధారణమైన కుంభరాశి వారి ఫలితాలు మాత్రమే. ప్రతి ఒక్క జన్మ, నక్షత్రం, లగ్నం, గ్రహ స్థితుల వేరువేరుగా ఉండడంతో ఫలితాలు మార్పులు ఉండవచ్చు. ఆగస్టు 9 ఆదివారం. కుంభరాశి వారికి ఆగస్టు 9వ తేదీ సమయాల్లో ఆలోచన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి తగ్గవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తొందరగా స్పందించకుండా ఒక్కసారి ఆలోచించి మాట్లాడేది మంచిది. జీవిత భాగస్వామి విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్త అవసరం. మీ భాగస్వామి ఏదైనా విషయం చెబితే వెంటనే వ్యతిరేకంగా మాట్లాడడం లేదా నాకు అన్నీ తెలుసు అనే విధంగా స్పందించడం వల్ల చిన్న విషయం పెద్ద అపార్థంగా మారవచ్చు. మీ మధ్య ఇప్పటికీ ఏదైనా మనస్పర్ధ ఉంటే ఈ రోజున దానిని మరింత పెంచకుండా ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. ప్రేమ ఉన్న చోట కొన్నిసార్లు మాటలే సమస్యలుగా మారుతాయి. అందుకే కుంభరాశి వారు ఈరోజు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. గెలవడం కంటే సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మీ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉన్నా వెంటనే తిరిగి కోపం చూపకుండా వారి మాట పూర్తిగా వినండి. ఒక చిన్న ప్రేమపూర్వకమైన మాట కూడా మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించగలదు. ఆగస్టు 10 సోమవారం. ఆగస్టు 10వ తేదీన కుంభరాశి వారికి కుటుంబపరమైన విషయాలపై దృష్టి ఎక్కువగా ఉండవచ్చు. డబ్బు, పని, కుటుంబ బాధ్యతల వంటి విషయాలు చర్చకు రావచ్చు. ఇలాంటి సమయాల్లో జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాలపై మాట్లాడేటప్పుడు నిందలు వేసుకునే విధంగా మాట్లాడకండి. నువ్వు ఇలా చేశావు, నీ వల్ల ఇలా జరిగింది అని చెప్పడం కంటే మన ఇద్దరం కలిసి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని అడగడం మంచిది. ఇది చాలా చిన్న మార్పులా కనిపించిన భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలపరచడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు కుంభరాశి వారు తమ భాగస్వామికి కొంత సమయం కేటాయించడం మంచిది. ఫోన్లో మాట్లాడటం, బయట పనుల్లో ఉండటం, ఇతర విషయాల్లో బిజీగా ఉండడం కాకుండా కొంత సమయం ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే సంబంధంలో సమస్యలు చాలాసార్లు ప్రేమ లేకపోవడం వల్ల రావు, మాట్లాడుకునే సమయం లేకపోవడం వల్ల వస్తాయి. ఆగస్టు 11 మంగళవారం. ఆగస్టు 11 తేదీన భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎవరైనా మీ గురించి ఏదైనా చెప్పినా వెంటనే నమ్మకుండా నిజాలు తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి మాటలు సమస్యగా మారకుండా జాగ్రత్త పడాలి. ఎవరైనా మీ భాగస్వామి గురించి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే ఇంట్లో గొడవ పెట్టుకోవద్దు. ముందుగా మీ భాగస్వామితో నేరుగా మాట్లాడండి. మధ్యలో వచ్చిన మాటల వల్ల ఎన్నో సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి ఈ రోజున కుంభరాశి వారు అనుమానాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా నమ్మకానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మీ జీవిత భాగస్వామి మీకు ఏదైనా చెప్పాలనుకుంటే మధ్యలో అడ్డుకోకుండా వినండి. మీరు కూడా మీ మనసులో ఉన్న విషయాన్ని దాచుకోకుండా ప్రశాంతంగా చెప్పండి. ఇలా చేస్తే దూరం పెరగకుండా అనుబంధం పెరిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు 12 బుధవారం. ఆగస్టు 12వ తేదీ కుంభరాశి వారికి సంబంధాలను చక్కదిద్దుకునే దిశగా ఉపయోగపడే రోజు కావచ్చు. ఇప్పటి వరకు ఏదైనా చిన్న గొడవ, అపార్థం లేదా మనస్పార్థం ఉంటే దానిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీరు చేసిన తప్పు ఉంటే చిన్నదైనా పెద్దదైనా అంగీకరించండి. అలాగే మీ జీవిత భాగస్వామికి ఏదైనా తప్పును పదే పదే గుర్తు చేయకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఒకరు గెలవడం, ఒకరు ఓడిపోవడం అనే భావన ఉండకూడదు. ఇద్దరూ కలిసి గెలవడం. ఈరోజు మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడడం, కలిసి భోజనం చేయడం, కొంత సమయం కలిసి
గడపడం వంటి చిన్న విషయాలు కూడా సంబంధాన్ని బలపరచవచ్చు. కుంభరాశి వారు ఈ 4 రోజుల్లో ఏం చేయాలి? మొదటిది, కోపాన్ని నియంత్రించాలి. కోపంలో మాట్లాడిన మాటను తిరిగి తీసుకోవడం చాలా కష్టం. రెండవది, అనుమానాలకు దూరంగా ఉండాలి. నిజం చెప్పకుండానే ఒకరిని ఒకరు అనుమానించుకోవడం వల్ల సంబంధంలో దూరం పెరుగుతుంది. మూడవది, జీవిత భాగస్వామికి గౌరవం ఇవ్వాలి. ప్రేమ ఎంత ముఖ్యమో గౌరవం కూడా అంతే ముఖ్యం. నాలుగవది, మూడో వ్యక్తుల మాటలను వెంటనే నమ్మకండి. ఏ విషయం వచ్చినా ముందుగా మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి. ఐదవది, డబ్బు విషయంలో స్పష్టత ఉండాలి. ఆర్థిక విషయాలు దాచిపెట్టడం లేదా చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబంలో అపార్థాలు రావచ్చు. కుంభరాశి వారికి దోషాలు, కష్టాలు రాకుండా ఏం చేయాలి? జ్యోతిష్య విన్యాసాల ప్రకారం ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండడం, దేవుడిని ప్రార్థించడం, పెద్దలను గౌరవించడం వంటి ఆధ్యాత్మిక చర్యలు మనసుకు ప్రశాంతతను ఇవ్వవచ్చు. మీకు నమ్మకం ఉంటే ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా ప్రార్థన లేదా ధ్యానం చేయవచ్చు. ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండటం కూడా మంచి ఆచరణ. అయితే ఏదైనా ప్రత్యేకమైన దోషం ఉందని చెప్పటానికి వ్యక్తిగత జన్మకూడలి అవసరం కేవలం రాశి ఆధారంగా ఎవరికైనా ఖచ్చితంగా దోషం ఉందని చెప్పడం సరైనది కాదు. జీవిత భాగస్వామితో దగ్గర అవుతారు, దూరం అవుతారా? కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో సంబంధాన్ని నిర్ణయించేది కేవలం గ్రహస్థితులే కాదు. మీ మాట, మీ ప్రవర్తన, మీ నమ్మకము, మీ సహనము కూడా చాలా ముఖ్యమైనది. మీరు కోపాన్ని బదులుగా ప్రశాంతతను ఎంచుకుంటే, అనుమానానికి బదులుగా నమ్మకాన్ని పెంచుకుంటే, గొడవలు బదులుగా మాట్లాడుకోవడానికి ఎంచుకుంటే మీ సంబంధంలో దగ్గరితనం పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో చిన్న విషయాలను పెద్దగా చేయడం, పదే పదే పాత గొడవలను గుర్తు చేయడం, మూడో వ్యక్తుల మాటలు నమ్మడం, కోపంలో నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేస్తే దూరం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ 4 రోజులకు కుంభరాశి వారికి ఒక ముఖ్యమైన సూచన. మీ భాగస్వామిని మార్చడానికి ప్రయత్నించే ముందు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చివరి సందేహం. కుంభరాశి సోదర సోదరీమణులారా, ఆగస్టు 9, 10, 11, 12 తేదీలలో మీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబం విషయంలో ఓర్పుగా ఉండండి. భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుకోవడానికి ఒకరికొకరు మాట్లాడండి. మీ భాగస్వామి చేసిన మంచి విషయాలను గుర్తించి అభినందించండి. చిన్న తప్పులను పెద్ద సమస్యలుగా మార్చుకోకుండా చూసుకోండి. ప్రేమ ఉన్న చోట అహంకారం తగ్గితే బంధం బలపడుతుంది. మీ మాటల్లో ప్రేమ ఉంటే మీ భాగస్వామి మనసులో మీపై నమ్మకం పెరుగుతుంది. మీ ప్రవర్తనలో గౌరవం ఉంటే మీ బంధం మరింత బలపడుతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో కుంభరాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 మాటలు: ఓర్పు, నమ్మకం, ప్రేమ. ఈ 3 ఉంటే కుటుంబంలో అనవసరమైన గొడవలు తగ్గించుకోవచ్చు. మీకు ఈ జాతక ఫలితాలు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, జాతక విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో మంచి జాతక విశేషాలతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.